ప్రతి ఒక్క హిందువు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారము మన హిందూ సనాతన ధర్మంలో ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు. అదేవిధంగా మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి సూర్యభగవానుని యొక్క వారం కాబట్టి ఉదయాన్నే 6 గంటల లోపు ప్రతి ఒక్కరూ లేచి స్నానం చేసి మనకున్నంతలో కనీసం సూర్యభగవాను చూస్తూ 2 అగరవత్తులు వెలిగించి ధూపము పసుపు కుంకుమ పెట్టి మనకున్నంతలో మనం దండం పెట్టుకున్నా కూడా మనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సూర్యభగవానికి ఆదివారం రోజు తీసుకోవాల్సిన నియమాలు ఏమిటంటే, ఆదివారం రోజున మాంసాహారం తినడం అంటే చేపలు, మటను, ఫిష్, ఎగ్స్ ఏవి తీసుకోకుండా ఉండడం. అదేవిధంగా క్షవరం అంటే కటింగు షేవింగు తీసుకోకుండా ఉండడం. స్త్రీ సాంగత్యం అంటే భార్యతో కూడా సాంగత్యం చేయకుండా ఉండడం. ప్రతిరోజు ఆదివారం రోజున ఈ నియమాలు పాటిస్తూ సూర్యభగవానికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ధూపము దీపము నైవేద్యం పెట్టుకొని ఒక పండగలాగా మనం చేసుకోగలిగినట్లయితే ఆ ఇంట్లో రోగాల బారి నుండి బయటికి పడడం అనేది జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే ఆదివారం రోజున మాంసాహారం తినడం మానేస్తారో, ఏ ఇంట్లో అయితే ఆదివారం రోజున పూజలు నిత్యము జరుగుతూ ఉంటాయో ఆ ఇంటి దరిదాపులలోకి చెడు ప్రభావం అనేది రావడం అనేది జరగదు. అంతేకాకుండా మనం అనుకుంటాము ఆదివారం రోజు నాకు రెస్ట్ అండి, ఈరోజు సండే ఒకటి నాకు గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది హాలిడే, ఆ రోజు నేను నాన్ వెజ్ తినాలనుకుంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నది కూడా ఇప్పుడు రోగాలతోనే బాధపడుతున్నారు. కిడ్నీలో స్టోన్స్ అంటారు, గ్యాస్ ట్రబుల్ అంటారు, షుగర్ అంటారు, ఇంకోడేమో బీపీ అంటాడు, ఇంకోడేమో నానా రోగాల గురించి చెప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఆదివారంలో సాధ్యమైనంత వరకు వెజిటేరియన్ ఆహారం తీసుకొని వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని తింటూ మనము సాధన చేసినట్లయితే ఆ ఒక్కరోజు మాత్రం వీలైతే ఉపవాసం కూడా ఉండొచ్చు. రవివారం అంటే ఆదివారం ఉపవాసం కూడా ఉంటూ మనము ఆ ఇంట్లో పండగ వాతావరణంలా క్రియేట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు శుభ ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామంది తెలియక మూర్ఖులు ఆదివారం నా వద్ద మాంసాహారం, ఆదివారం నాకు వద్దే ప్రతిదీ చేయాలి, ఆదివారం నాకు వద్దే ఇదని, ఆదివారం అంటే అది ఏదో ఒక పెళ్లి రోజు తద్దినం రోజుల తయారు చేసేస్తారంట జనాలు. మాంసం లేనిదే ముక్క లేనిదే ముద్ద దిగదు, ముక్క కంపల్సరీ ఉండాలని అనుకునే వాళ్ళు చాలామంది. ఇప్పటికైనా మేలుకొని ప్రతి ఒక్కరు ఇండ్లలో ఆదివారం నాకు వద్ద మాంసాహారం వదిలేసి మద్యపానము, మందు, స్త్రీ సాంగత్యం ఒక్కరోజు మాత్రం కేటాయించుకొని వారంలో 6 రోజులు ఏం చేసుకున్నా ఆదివారం రోజున పవిత్ర దినంగా పెట్టుకొని మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ఇంటికి డబ్బు, కీర్తి, ప్రతిష్ట రావడం జరుగుతుంది. ఇది మాకున్న అనుభవంతో మీకు చెప్తున్నా. ఊరినే తెలిసి తెలియక చాలామంది మూర్ఖులు ఇది చేయండి అది చేయండి ఇది చేసేస్తే అయిపోతుంది అని చెప్పేటువంటి మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇక నుంచి అయినా ఏమన్నా మీకు సందేహాలు ఉంటే నాకు కింద కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి. ధన్యవాదాలు.